మనతో పాటు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. సాయిబాబా టెంపుల్ అంటే హైదరాబాద్ సికింద్రాబాద్లో ఫేమస్ టెంపుల్. బాబా యొక్క ఆశీర్వాదం ఈరోజు తీసుకుంటే అంతా కూడా బాగుంటుందని చెప్పేసి చాలామంది భక్తులు ఎంతో నమ్మకంతో కొన్ని వేల మందికి ఇక్కడ దర్శన భాగ్యం కలుగుతుంది. అలాగే ఆలయ నిర్వాహక కమిటీ కూడా ఇలా 40,000 మందికి ఉదయం 7 గంటల నుంచి రేపు ఉదయం 7 గంటల దాకా భోజనాలు ఇట్లా అంతా ఏర్పాటు చేసిండ్రు. బ్రహ్మాండమైన ఏర్పాట్లు ప్రతి సంవత్సరం చేస్తుంటారు కాబట్టి ప్రతి సంవత్సరం దీనికి భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. కాబట్టి బాబా యొక్క ఆశీర్వాదం కేవలం మా ప్రాంతం మీద కాకుండా తెలంగాణ రాష్ట్రం మీద ఉండాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ గురు పూర్ణమి పండుగ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సో మనతో పాటు నరసింహ గుప్తా గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడికి చాలా మంది భక్తులు వచ్చారు. సో భక్తులకి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? గురు బ్రహ్మం గురు విష్ణుం గురు దేవో మహేశ్వరం గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమ. గురువు ముఖ్యం. దేవుని తర్వాత గురువు తర్వాతనే మాతా పితలు. కాబట్టి గురువుకు మనకు జ్ఞానం ఇచ్చేవాడు గురువు. కాబట్టి ఈరోజు వ్యాస పౌర్ణమి అంటారు, గురు పౌర్ణమి అంటారు. గురువులకు సంబంధించిన దాన్ని ఈరోజు పూజా కార్యక్రమాలు, హోమాలు ఇవన్నీ కూడా ఈరోజు చాలా అన్ని దేవాలయాల్లో అన్ని జాగాలలో ఒకటే సాయిబాబా టెంపుల్ అనకుండా అన్ని టెంపుల్లలో కూడా సాయిబాబా టెంపుల్లో ఎక్కువ. అండ్ మన దత్తాత్రేయ స్వామి టెంపుల్ కూడా గురువుతో సమానం కాబట్టి దత్తాత్రేయుడు ఆయన కూడా పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కూడా మాకు ఇవాళ 70 నుంచి 80,000 మంది దర్శనం చేసుకుంటారు అని చెప్పి రిపోర్ట్స్. ఎందుకంటే గురువారం వచ్చింది కాబట్టి గురువారం అంటే గురువారం ఎప్పుడు కానీ 20 నుంచి 25,000 మంది మా గుళ్ళో దర్శనం చేసుకుంటారు. భోజనాలు కనీసం 5,000 నుంచి 6,000 మందికి భోజనాలు ఉంటాయి. డైలీ 2,500 మందికి భోజనాలు ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎన్నో విధాల సేవా కార్యక్రమాలు, హాస్పిటల్, ఫిజియోథెరపీ, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పిల్లలకు నేర్పించడం, కూచిపూడి, ఇంగ్లీష్ నేర్పించడము, కంప్యూటర్స్ నేర్పించడము, ఇటువంటి సేవా కార్యక్రమాలన్నీ మా సంస్థ నిర్వహిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ఈరోజు 80,000 మంది వస్తారు అనే ఊహనతోటి అన్ని విధాల ఏర్పాట్లు, పోలీస్ సహకారము, తర్వాత మున్సిపల్ వారి సహకారము తీసుకొని అన్ని విధంగా బందోబస్తు, ఎక్కడికి లైన్ ఎట్లా పోవాలి, ఏ లైన్ ఎట్లా పోవాలి, ఎవరు ఎట్లా పోవాలి అనే విధంగా చూస్తున్నాం. మీరు కూడా చూస్తూనే ఉన్నారు లైన్స్. ఆ విధంగా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా మనం ఏర్పాటు చేశాము. మా లైన్లో వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా వాటర్ పెట్టడం ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాము. తర్వాత ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేశాము. డాక్టర్లు ఉన్నారు, ఏదన్నా ఎవరు ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీ లాగా ఇవన్నీ కూడా మేము కార్యక్రమం ఇవాళ కనీసం 35,000 నుంచి 40,000 మందికి భోజనము రెడీ చేయించాము. భోజనం 7 గంటలకు 15 నిమిషాల నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటికి కనీసం 2,000 మంది వరకు భోజనం చేసి వెళ్ళారు. ఇంకా నడుస్తూనే ఉన్నది. మేము చెప్పాల్సిన అవసరం, మీరే కళ్ళతో చూస్తున్నారు. మేము ఏంటంటే మీరు చెప్పాలని మేము చెప్తున్నాము. కానీ ఇది చాలా గొప్ప కార్యక్రమం. చాలా ఇది గురు పౌర్ణమి అంత ఏం లేదు. గురు యొక్క ఆశీర్వచనం ఉంటే అన్ని పనులు కూడా సర్వంగా నెరవేరుతాయని చెప్పి ప్రతి ఒక్క భక్తుని నమ్మకం. సాయిబాబా అంటే
చాలా ఇది ఎందుకంటే సాయిబాబా యొక్క ఇక్కడికి వచ్చి ఎవరు కూడా ఏం కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతున్నది కాబట్టి ఈ యొక్క రష్ ఈ యొక్క ఇది వస్తున్నది కాబట్టి భక్తులకు ఇంకా కూడా ఆరోగ్యాలను ఐశ్వర్యాలను ఇచ్చి వారు కోరుకున్న కోరికలు తీర్చాలని చెప్పి మేము కూడా మంగళ శాసనాలు చేస్తూ భక్తులకు చల్లంగా ఉండాలని చెప్పి మేము కోరుతుంటాం. మీ ద్వారా మేము మీ భక్తులకు అందించే సందేశం ఇది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.